అందరూ కూడా మీ యొక్క హ్యాండ్ డిస్టెన్స్ ప్లీజ్. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ కృషి చేస్తానని చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేటి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీకి మరియు ఇక్కడ చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు, ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు, హెడ్ మాస్టర్స్, టీచర్స్ మరియు ఇక్కడ వచ్చిన మిగతా అందరూ కూడా స్వాగతం. మీకు అందరూ తెలుసు దీని ఇంపార్టెన్స్ అనేది. యాంటీ డ్రగ్స్ ఇదొకటి చాప కింద నీరులో ఈ యొక్క డ్రగ్స్ అనేది మహమ్మారి మన దేశంలో, మన రాష్ట్రంలో వస్తూ ఉంది. కాబట్టి వీటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా అవేర్నెస్ కల్పించి, మరి చాలా మందిని ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళని కూడా రీహాబిలిట్ చేసేందుకు డీఅడిక్షన్ సెంటర్స్, ఇప్పుడు మన మంచిర్యాలలో కూడా డీఅడిక్షన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళను రీహాబిలిట్ చేసేందుకు కూడా ముందుకు వస్తూ ఉన్నాం. ఫ్రెండ్షిప్లో ఏదైతే డ్రగ్స్ అలవాటు అవుతుందో, స్వచ్ఛమైన ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు కూడా డ్రగ్స్ అనేది అలవాటు చేయడు. అంటే ఫ్రెండ్ అనేవాడు మంచి కోరుకుంటాడు, తన ఫ్రెండ్ మంచి కోరుకుంటాడు, కానీ చెడు కోరుకోడు. చెడు కోరుకుంటాడు అంటే అతను డ్రగ్స్ అలవాటు చేసినట్టే అతను మీకు శత్రువు అన్నట్టే. నో అని చెప్పాలి. అందుకోసం సే నో టు డ్రగ్స్. సో ఈ ఫ్రెండ్షిప్ లో ఎవరైనా ఇట్లాంటి అలవాటు చేసినా కూడా సే నో, నాకు వద్దు, అవసరం లేదు అని చెప్పిన వాడే కరెక్ట్ అయిన ఫ్రెండ్ అన్నట్టు. ఈ టెంపరీ ఎంజాయ్మెంట్ అనేది చూసినట్టయితే మీ యొక్క ఆరోగ్యం మరియు మీ యొక్క మెంటల్ మొత్తం కూడా అంత నాశనం అయిపోతుంది. ఫ్యామిలీ పరంగా కూడా అందరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రులు ఎంతో కోరుకొని మా కొడుకు బిడ్డ ఎంతో ప్రయోజనతులు కావాలి, మంచి జాబ్ చేయాలి, మమ్మల్ని మంచిగా పోషించాలనే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా మీ పోలీసే భావించండి, యూనిఫామ్ లేని పోలీసే భావించి మీరు కూడా ప్రతి 10 మందికి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా 10 మందికి చెప్పి ఈ డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ కూడా అలవాటు కావద్దు, మంచిది కావద్దు. ఇట్లాంటి ఏమైనా ఇన్స్పిరేషన్ అందరికీ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మా డిపార్ట్మెంట్ తరఫున అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవ ఎంఈఓ గారిని కోరుచున్నాము. అయితే ప్రాక్టీస్ అంతా పిల్లల మీద జరుగుతున్నాయి. మరి చాక్లెట్ల రూపంలో కానీ ఇతర పదార్థాల రూపంలో కానీ అలవాట్లు చేయడానికి, ఈ మత్తు పదార్థాలు గంజాయి అలవాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అటువంటి వాటిని మనం నిరోధించి ఆరోగ్యకరమైన దేశాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్ వాళ్ళ కొలీగ్స్ అందరికీ, మహిళా సోదరులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది భారతదేశంలోనే బాహుభావ పౌరులకు ఒక సందేశం.